అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? మద్యపాన ఫలితం. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు పండిత వంశంగా ప్రసిద్ధిగాంచిన ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఆయన తనకు 20 ఏళ్ల వయసు వచ్చే వరకు సర్వశాస్త్రాలు చదివి మహాపండితుడన్న ఖ్యాతిగాంచాడు. ఆయనకు తల్లిదండ్రులు వివాహం చేయచూశారు. కానీ బోధిసత్వుడు అందుకు అంగీకరించక సన్యసించి హిమాలయ పర్వతాలకు పోయి ఒక సుందర ప్రదేశంలో ఆశ్రమం నిర్మించుకొని ఉండసాగాడు. ఒకసారి బోధిసత్వుడు వానాకాలం 4 నెలలు శ్రావస్తిలో గడిపి శిష్యులతో భద్రపతి అనే గ్రామం చేరుకున్నాడు. అక్కడికి కోసు దూరంలో ఒక నది, అంబతీర్థమనే సుప్రసిద్ధ స్థలము ఉన్నాయి. ఆయన ఆ తీర్థం కేసి శిష్యులతో బయలుదేరాడు. ఆ తీర్థం ఒడ్డున ఒక ముని ఆశ్రమము, ఆ ఆశ్రమంలో అంబక తీర్థమనే మహా విషసర్పము ఉన్నాయి. ఇది తెలిసిన గ్రామవాసులు బోధిసత్వుడికి అక్కడికి వెళ్ళవద్దని సలహా ఇచ్చారు. ఆయన అది విననట్లు ఊరుకున్నాడు. ఆయన శిష్యులలో సాగతజ్జవిరుడనే వాడొకడున్నాడు. అతను మంత్రశాస్త్రంలో ఆరితేరిన వాడే కాక అసామాన్యమైన ధైర్యశాలి కూడాను. తతిమా వాళ్ళ నుంచి వేరుపడి ముని ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ సమయంలో ముని లేడు. సాగతంజవిరుడు ఆశ్రమంలో ప్రవేశించి ఒకచోట తుంగచాపపరుచుకొని కూర్చున్నాడు. ఆ వెంటనే మహాభయంకరాకారంలో ఉన్న విషసర్పం అతడి ముందుకు వచ్చి బుస్సుమంటూ పడగ విప్పింది. సాగతంజవిరుడు ఏమాత్రమూ జంకక, "నువ్వేనా అంబక తీర్థికమనే నీటిపామువి?" అన్నాడు. ఆ ప్రశ్న వింటూనే సర్పం పెద్దగా బుసలు కొట్టడం ప్రారంభించింది. దాని నోట్లో నుంచి నల్లని పొగలు లేచాయి. స్థవిరుడు కూడా మంత్రశక్తితో తన నోట్లో నుంచి పొగలు వెలువరించాడు. ఆ వెంటనే సర్పం నోటి నుంచి అగ్నిజ్వాల లేచింది. స్థవిరుడు తన నోటి నుంచి అగ్నిజ్వాల లేపాడు. ఈ విధంగా 4-5 నిమిషాల కాలం స్థవిరుడు, విషసర్పము తమ శక్తి సామర్థ్యాలు ప్రదర్శించుకున్నారు. స్థవిరుడి నిర్భయత్వం గమనించిన సర్పం ఇక చేసేది లేక తలవాల్చి వెనక్కి తిరిగింది. స్థవిరుడు దాని తోక పట్టుకుని వెనక్కి లాగాడు. అంబక తీర్థిక, ఇక్కడ తీర్థమాడ వచ్చిన యాత్రికులు చాలామంది నీ కాటుకు మరణించారని నాకు తెలుసు అంటూ స్థవిరుడు విషసర్పం కోరలు పీకి దాన్ని ప్రాణాలతో వదిలాడు. ఇది జరిగిన పక్షం రోజుల తరువాత బోధిసత్వుడు భద్రపతి నుంచి కోశాంబీ నగరానికి వెళ్ళాడు. స్థవిరుడు మహాసర్పాన్ని కోరలు పీకి వదిలిన సంగతి గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ మారుమ్రోగిపోయింది. కోశాంబీ వాసులు బోధిసత్వుడికి ఘనంగా స్వాగతం ఇచ్చి ఒక పెద్ద ఉద్యానవనంలో నివాసం ఏర్పాటు చేశారు. ఆ మర్నాటి ఉదయం కొందరు నగరవాసులు బోధిసత్వుడి దర్శనం చేసుకొని, కొందరు సహాధ్యాయులతో ఒక పెద్ద చెట్టు నీడలో కూర్చొని ఉన్న స్థవిరుడి వద్దకు పోయి నమస్కరించి, మీరు ఎక్కడో దూరాన హిమాలయాల్లో నివసించేవారు. అక్కడ మీరు కోరిన వస్తువులు దొరకటం దుర్లభం. అలాంటివేమైనా ఉంటే మాకు చెప్పండి, తక్షణం తెచ్చి ఇవ్వగలం అన్నారు. స్థవిరుడు జవాబు చెప్పకుండా ఊరుకున్నాడు. అప్పుడు శిష్యుల్లో ఇద్దరు, అయ్యలారా, మాకు పారావత మద్యం తాగాలని ఉంది. అది ఇంతవరకు మాకు ఎక్కడా లభించలేదు. ఆ మద్యం తయారు చేసి పంపండి అన్నాడు. నగరవాసులు అందుకు ఒప్పుకొని మధ్యాహ్నం లోపల పారావత మద్యం తయారు చేసి ఒక గృహస్థు ఇంట్లో దాచి స్థవిరుణ్ణి వెంట పెట్టుకొని పోయారు. స్థవిరుడు పారావత మద్యం తాగటం ప్రారంభించి క్రమంగా కైపు తలకెక్కడంతో లేచి పిచ్చివాడిలా మాట్లాడుతూ
గంతులేస్తూ నగర ద్వారం కేసి పరిగెత్తి అక్కడ పడిపోయాడు. వెంట ఉన్న సహాధ్యాయులు అతన్ని భుజాల మీద వేసుకొని బోధిసత్వుడి దగ్గరకు తెచ్చి ఆయన పాదాల ముందు తల ఉండేలా పడుకోబెట్టారు. అయితే స్థవిరుడు కోపంగా లేచి బోధిసత్వుడి వైపుకు పాదాలు చాచి పడుకున్నాడు. బోధిసత్వుడు చిరునవ్వు నవ్వి శిష్యులతో, అంబతీర్థంలో మహావిష సర్పాన్ని లొంగదీసినదెవరు అన్నాడు. స్థవిరుడు అన్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ స్థవిరుడు బురదపామునైనా లొంగతీయగలడా అని బోధిసత్వుడు అడిగాడు. లొంగతీయలేడు అన్నారు శిష్యులు. అప్పుడు బోధిసత్వుడు, ఈ అనుభవాన్ని మరిచిపోకండి. మద్యపానం దేహానికి మైకమే కాదు, బుద్ధి భ్రమ కూడా కలిగిస్తుంది. ఈనాటి నుంచి ఎవ్వరూ మద్యపానం చెయ్యరాదని నియమం పెడుతున్నాను అన్నాడు. మద్యపాన మైకం నుంచి తేరుకున్నాక స్థవిరుడు బోధిసత్వుడి కాళ్ల మీద పడి దుఃఖించసాగాడు. ఆయన వాణ్ణి లేవనెత్తి మద్యపానం వల్ల కలిగే దుష్ఫలితాలు వివరించి చెప్పాడు. విన్నారు కదా, మద్యపానం వల్ల కలిగే ఫలితాలు ఎలాంటివో. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.